మోహన్ బాబు ఆల్సో మై వెరీ డియరెస్ట్. అంటే రాజేంద్ర గారితో తెలుగు ఇండస్ట్రీలోనే ఫస్ట్ వచ్చి చేసింది చిరంజీవి గారి సినిమా. అంటే నాకు ఒకటి థియరీ అండి, నేను ఎక్కడ సినిమా చేస్తున్నానో ఆ తప్ప ఇంకొకటి చేయను. అంటే ఆ మనుషులు ఏంటి, వాళ్ళు ఏం కావాలి వాళ్ళకి అది ఇవ్వడానికి మనం సిద్ధపడాలి. నాకు తెలిసింది వాళ్ళకి ఇస్తే వాళ్ళు తీసుకోరు, వాళ్ళకి ఏం కావాలో అది ఇవ్వాలి. దాని గురించి వాళ్ళతో మనం కలిసిమెలిసి ఉండాలి. వెన్ ఇట్ ఈస్ నాట్ దేర్ ఐ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ గైస్. ఎనీవే ఎక్కడ పోయినా బాగానే ఉంటుంది. ఓకే దెన్ ఐ విల్ డూ హిందీ. ఇప్పుడు కళాకారుడికి ఎక్కడ పోయినా ఇస్తుంది. దెర్ ఇస్ నో లాంగ్వేజ్ ఫర్ మీ. ఇట్ ఈస్ లాంగ్వేజ్ అనేది ముఖ్యం అనిపించింది. లాంగ్వేజ్ తెలుసుకోకుండా మనం పని చేయలేము. తెలుగు సినిమాలు చేస్తున్నామా, తెలుగు బాగా నేర్చుకోవాలి. అంటే రామారావు గారికి కూడా ఎదిగో ఆ డైలాగ్ చెప్పు అంటారు ఆయన. వైర వీర కుంజర యూదంబల పాటి సింహ స్వప్నాన్ని మధుర మంజురమాలని హృదయాల పాలిట మధుర స్వప్నాన్ని. అది ఇప్పుడు తెలుగు వాళ్ళకి మీకు చెప్పమంటే రాదు. అంటే ఆ భాషని అలా నేర్చుకుని ఆకలింపు చేసుకోవటం అనేది ఆయనకి నా మీద ఉన్న ప్రేమలో అది ఒక మెయిన్ పాయింట్. నాకు లైఫ్లో ఒక మనిషిని, నాన్నగారిని ప్రేమించే మనిషిని ఎంతోమంది ఉండొచ్చు, నేను కూడా ప్రేమిస్తాను. ఒక్కసారి బ్రీత్ వదిలే దాంట్లో ఎన్టీఆర్ గారు ఉంటారు. కళ్ళు ఇలా చేసే ఆ రఫలు చేసే దీంట్లో కూడా రాత్రిలో కూడా తను ఏం చేసినా పాలిటిక్స్ వచ్చి తెలుసు ఏమైనా ఉంటుంది. పాత సినిమాలు వేసుకుని నర్తనశాల పేరు వాళ్ళ నర్తనశాల ఇట్లాగే ఉంటుంది, వేరే ఏం ఉండదు. రామారావు గారి సినిమాలు ఏ హీరో ఉన్నారు చెప్పండి సార్, ఛాలెంజ్ చేస్తాను సార్. ముందు ఒప్పుకోవడానికి ఎంత నటక ఇంతటి ఆకారం పెద్దదండి, దాని చిన్న ఆకారం కాదు అది. ఎందుకండి ఇంతమంది ప్రేమించారు, ఎందుకండి ఎలా చీఫ్ మినిస్టర్ అయ్యారు, ఇంకా జనాల మధ్యలో హృదయాలు ఎందుకు ఉంటున్నారండి. ఒక పదం ఏ హీరోని చెప్పలేదు. ఎక్కడ ఏ కంట్రీని తీసుకోండి, ఏ ఊరు తీసుకోండి, ఇక్కడ కూడా ఎంజీఆర్ గారు ఉన్నారు, బట్ దేవుడు అని చెప్పలేదు. ఎంజీఆర్ గారి హీరోగా తీసుకున్నారు, సూపర్ హీరోగా బట్ దేవుడు అని చెప్పి. ఇప్పుడు శివాజీ గారు కూడా దేవుడు క్యారెక్టర్ వేశారు, మహానటుడు. వాళ్ళకి ఇప్పుడు ఒకరికొకరు వాళ్ళు పొగుడుకుంటే కూడా, ఇది నాకు తెలిసి ఒక సీన్ చెప్తాను చూడండి. చాణక్య శపథం, నాగేశ్వరరావు గారు రామారావు గారు, శివాజీ గారు, చాణక్య చంద్రగుప్త. దీంట్లో వీళ్ళిద్దరికి ఫైట్ ఉంటుంది. నేను రామారావు గారి డూబు, సరే శివాజీ గారికి నేనంటే ప్రేమ కొంతవరకు, ఆ లెవెల్కి కాదు. ఏంటి అంటే నా నాన్నగారి మీద ఉన్న మర్యాద అంతే. సో అందు గురించి ఆయన దాకా ఉంటున్నా నటుడు. అట్లాగే ఈయన డైరెక్షన్ డైరెక్టర్ రామారావు గారు వచ్చి అలా చాలా అని సూచన రెడీ కెమెరా పెట్టారా పెట్టండి ఇది అని చూసి అలా ఆగిపోయారు. అందరూ స్టన్ అయిపోయారు. ఏంటంటే ఇంత ఇది ఉంది సింహాసనం, ఇది కాదు డబ్బుల్లాగా ఉంది. ఏమీ ఎవరు పలకట్లేదు సార్. మాత్రం అలాగా ఏం చేస్తున్నాడు, ఏంట్రా బాగున్నావా, రేట్ వస్తు రెడీ అయిపోయినావా అని వచ్చేటప్పుడు లాగా రెడీ నేను కమాన్ వాట్ షాట్ కమాన్ టెల్ మీ అన్నారు. ఆయన కళ్ళు ఇలాగ అయిపోయింది సోఫాని. రెడీ టేక్ డైలాగ్ చెప్పు. ఫుల్ రాసి పెట్టేశారు. ఆయన కూడా ఎంతో గొప్ప అని చెప్పి అలాగా పెద్ద డైలాగ్ రాసి పెట్టేశారు. సార్ కెమెరా మీద ఈయన అలాగ వెళ్ళిపోయి రెడీ వెళ్తున్నాను రా అని చెప్పి గబుక్కుని వెళ్ళిపోయి దాన్ని తీసి అలా విసిరాడండి. మొత్తం సింహాసనం కనపట్ల. సూపర్ సమన్ కమాన్ టేక్ నెక్స్ట్ డైలాగ్. సో నీ వుడ్ వేసి కవర్ చేయని చెప్పలేము, కవర్ చేసి కెమెరా ముందు ఏమైనా పెడదామా ఏమిటని ఆలోచిస్తున్నారు. ఆయన ఆలోచనలో సింప్లిఫై చేశారు. ఈయన రెడీ డైలాగ్ చెప్పు అని అంటే రెడీ ఈయన హ్యాపీ చెప్తున్నారు. ఈయన చదువుతున్నా మాట్లాడుతున్నాడు. కాన్షియస్ సెల్ఫ్ కాన్షియస్. రామారావు గారు పక్కన నించున్నారు. ఈ క్యారెక్టర్ చూడకుండా బోర్డుని చూసి మాట్లాడుతున్నాం కదా, కూడా చూశాడు. అది మధ్యలో మిక్స్ అయి ఫినిష్ చేశాడు. నవ్వు వేసి అలా మేనేజ్ రామారావు గారు కౌలించుకున్నారు. నటుడయ్యా బాబు ఎవడన్నా కట్ చేసేస్తారు, కట్ చేయకుండా దాన్ని మేనేజ్ ఎండ్ చేసావు. రామారావు గారు అంటే ఆయన ఇంకా ఎవడున్నాడు కృష్ణుడు అంటే కృష్ణుడు రామారావు. ఇంకా నేను కృష్ణుడు చూడలేదు ఇలాగ అన్నవాడు శివాజీ గారు. సో అట్లాంటి ఒకరికొకరు పొగుడుకోవటం, సో ఎంకరేజ్ చేసి నేను ఇది చేశాను ఇది చూస్తే రీమేక్ చేసుకోకుండా కలిసిమెలిసి ఉండే ఒక ఫ్యామిలీ మనం అంతా అనేది ఉండేది. సో దాని తర్వాత మనం చేసేటప్పుడు ఇంతమందితో చేసాం మనం. ఇది గిఫ్ట్ ఎంతమందికి వచ్చి ఉంటుంది అని తెలియదు. భగవంతుడు నాకు ఎలాగ ఇచ్చాడో నాకు. బికాస్ ద ఏజ్ 22 ఐ బికమ్ అన్ యాక్షన్ డైరెక్టర్, ద వరల్డ్ యంగెస్ట్ స్టంట్ డైరెక్టర్ స్టిల్ నౌ. సో అందరూ నేను పెద్ద మాస్టర్ అయినాక కూడా ఆయన దగ్గర వెళ్ళి ఆశీర్వాదం తీసుకున్నా, లేకపోతే బాగా ఆలోచించుకున్నావా అన్నారు ఒకటే.
అంటే నేను అప్పుడు తమిళ్లో ఏదో సినిమా చేస్తున్నాను, రజనీకి శివాజీ గారు ఇద్దరు కలిసి చేస్తున్నాం. Okay. ఆవిడ రజనీ అయితే వద్దు అంటున్నాడు. నువ్వు ఈ ఏజ్లో సినిమా ఆలోచించుకో, లాట్ ఆఫ్ మనీ నవ్వాడు. చూడండి 2 పిక్చర్ అడ్వాన్స్ ఉంది, వెళ్ళకపోతాను చేయాలి అంటే ఏంటో నేను ఒకసారి కనుక్కొని చేస్తాను అది అని చెప్పేసి. సో ఇలాగా ఆశీర్వాదం అనేది ఇంపార్టెంట్. ఆశీర్వాదంతో వెళ్ళిపోయి ఏదైనా ఆలోచిస్తే కరెక్ట్గానే ఆలోచిస్తావు. మాట్లాడకుండా ఆయన ఏంటి అది ఏంటి నేను ఏదో మాట్లాడుతున్నాను, పాలిటిక్స్ మాట్లాడుతున్నాను, మళ్ళీ నేను ఇక్కడికే వస్తున్నారు. అందరూ తినేసారా, నేను చూడాలంటే తింటా ముందు మీదేనండి. నేను ఆయనకి అన్నం వడ్డించే భాగ్యం కలిగింది. భోజనాలు పెట్టి ఆయన తినేవారు, తిని చేయడికి. దట్ డే ఇస్ మై బెస్ట్ డే ఇన్ మై. జన్మం తీసిన దానికి ఒక ఇది దొరికి అవకాశం కలిగింది, తగ్గింది. లేకపోతే ఆయన మీద మనకు కూడా ప్రాణం ఉంది, అది మనకి దొరకటం అనేది భాగ్యం.